ఒకరికొకరు. గీతాంజలి గీతాంజలి ఛం చననన ఛం ఛం చననన ఛం చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లకు పోవాలి. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపలా నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. ఒరే తమ్ముడు, నేన్రా గీతా స్పృహలోకొచ్చింది. ఇప్పుడే 5 నిమిషాలైంది. అలాగే అలాగే. ఒరేయ్, ఎక్కడికి రా? నేను హఠాత్తుగా లేపుకొచ్చావు. కాసేపు సైలెంట్గా కొట్టావా? పని ఉందని చెప్పానుగా. మాకు ఉన్నాయి పనులు, వాటిని ఆపి తీసుకొచ్చేంత పెద్ద పని ఏంటో అని చెప్పరా. అంజలి అడ్రస్ సంపాదించాలి. ఎందుకు? ఎందుకేంట్రా? ఆవిడ భర్త ఆ పేరు సూర్య. సూర్య గారితో మాట్లాడాలి. ఇప్పుడు హఠాత్తుగా ఆయనతో ఏం మాట్లాడతారో? అంజలి గురించి మాట్లాడతాను. ఇంకేం మాట్లాడతానరా? అంజలి గురించా? ఆవిడ పద్ధతి ఏం బాగాలేదురా. నాకు అర్థం కాదు. ఇంతకు ముందంటే ఏదో పెళ్లి కాలేదు, తిరిగింది, సరదా పడింది, ఓకే. కానీ ఇప్పుడు చందుకి పెళ్ళైపోయింది, తనకి పెళ్ళైపోయింది. తనంటే మగోడు, ఈవిడికైనా ఉండాలి కదా బుద్ధి. సూర్య అనే మంచి మనిషి ఈవిడ అడగ్గానే పెళ్లి చేసుకున్నాడు. అతని నమ్మకాన్ని, ఇచ్చిన విలువని కాపాడుకోవాలా వద్దా? అతను కట్టిన మంగళసూత్రానికి వాల్యూ ఇవ్వాలా వద్దా? ఆ మంచి మనిషికి, మహానుభావుడికి సేవలు చేసుకోకుండా రాత్రనక పగలనక మన బాస్తో ఆ ఏకైకలో పక్కపక్కలేంట్రా? తిరిగిందిరా. సరే, మధ్యలో నువ్వెందుకు ఫైర్ ఆఫీసర్లా ఈ విషయాన్ని సూర్య చెవులో పడేసి ఇద్దరి మధ్య నిప్పెట్టెత్తనం? నీకేంటి దురద అంట? అదేంట్రా అలా అంటావు? చందు నాకెవర్రా? నా అన్నయ్యరా. నా ఫ్యామిలీ బాగుండాలనుకోవడం తప్ప. మధ్యలో కొత్తగా ఈ టైం ఏంటరా బాబు? ఊరే, నువ్వు నాకు అస్సలు అర్థం కావట్లేదురా. నీకు కావాల్సింది చందు. చందు, అంజలి ఇద్దరు వేరువేరుగా, ఈయన పెళ్ళంతో ఈయన, ఆవిడ భర్తతో ఆవిడ హ్యాపీగా ఉండాలరా. అందుకేరా నాకు ఈ తాపత్రయం. ఇన్నాళ్ళు సూర్య జైల్లో ఉన్నాడంట, కానీ ఇప్పుడు బయటకు వచ్చాడు కదరా. తనకి తెలిస్తే ఎంత బాధపడతాడు ఆ మానవుడు. ఇప్పుడు ఇంతకి తెగించిందేంట్రా? అరే చిచి, ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంట్రా? ఏమవుతాడు చెప్పు? అందుకే తెలిసిన మంచిగా, అందరూ మంచి కోరుకునేవాడిగా ఈ విషయం సూర్య గారి చెవిలో వేస్తా. జాగ్రత్త పడమని చెప్తా. వామ్మో, నీలో నాకు తెలియని కొత్త రమేష్ కనపడుతున్నాడు రా. ఇది తీవ్రంగా ఆలోచించాల్సిన విషయమే. అది సరే గాని, ఇంతకీ అడ్రస్ ఎక్కడరా? అదేరా, ఎక్కడో ఉండాలి బాబు. ఆటో ఆపు. ఆపమ్మా. ఇక్కడ ఆపు. అయ్యి బాబోయ్, ఇంత గట్టిగా బ్రేక్ వేసాడేంట్రా? అమ్మ, ఎక్కడరా? ఇక్కడే ఎక్కడ ఉండాలి. ఇదిగో
ఉంచు తమ్ముడు ఉంచు. ఒరేయ్ మొత్తానికి చెప్పడానికి నిర్ణయించుకున్నావా? ఒరేయ్ ఇంత పాజిటివ్ నిర్ణయాలు తీసుకుంటావేంట నువ్వు? ఒరేయ్ తేడాలు చెత్త మరి ఒకసారి ఆలోచించరా. ఆటో ఒరేయ్ ఆటో ఒరేయ్ ఆప్ చేయి ఆప్ చేయి. చెప్పేదండ్రా. మాధవరం వస్తాను. ఉండే ఒక్క నిమిషమే వచ్చిన పని మర్చిపోయి వెనక్కి వెళ్ళిపోతా ఉంటావేంట్రా? సూర్యకి విషయం చెప్పవా? చెప్పేసాగా. ఎప్పుడు? ఇప్పుడే. ఎక్కడ? ఇక్కడే. ఎవరితో? సూర్యతోటే. ఎలా రా? అది బాబు కొట్టాడు. ఆ ఆటో డ్రైవర్ ఎవరు అనుకున్నావురా? ఎవరో? సూర్యనే. డాక్టర్ గీతకి ఎలా ఉంది? మీరెవరు? గీత భర్తని. అదేంటి మరి వాళ్ళు ఏం చెప్పలేదే. గీత స్పృహలోకి వచ్చారు. ఒకసారి నేను ఇల్లు చూడొచ్చా? ఎస్ వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. ఎలా ఉన్నావు గీత? నువ్వెందుకు వచ్చావు? ఏంటి గీత ఇది? ఎందుకు చేస్తున్నావు ఇలా? వెళ్ళు వెళ్ళు బయటికి. అవుట్. గీత నువ్వు చాలా మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నావు. ఎందుకు ఇలా చేస్తున్నావు? నేనంటే అంత ఇష్టం లేకపోతే నన్ను దూరం పెట్టు, అంతేకాని నిన్ను నీకు దూరం చేసుకోకు. గీత గీత నిన్నే గీత గీత గీత. ఏయ్ ఏంటిది? ఏం చేస్తున్నావు ఇక్కడ? గీతను ఏం చేయడానికి వచ్చావు? నీకేమైనా పిచ్చెక్కిందా? నేనేం చేస్తాను? తను నా భార్య. తనకు లేకపోతే పెద్దదానివి నీకుండాలిగా బుద్ధి. నిన్ను నమ్మింది ఎవరు? ఏమా గీత, ఏమన్నా బెదిరిస్తున్నాడా నిన్ను? అమ్మో ఇదేంటిది మళ్ళీ ఇలా పడిపోయింది? అది చూద్దామని వస్తుంటేనే ఇంత రాద్ధాంతం చేసావు. ముందేమైంది వెళ్ళి చూడు. అమ్మ గీత గీత అమ్మ గీత గీత. ఏంటి రక్తం? ఏంటిది? నాకేం అర్థం కావట్లేదు. ఎంత రక్తం పోతుందో. గీత దేవుడు నా బిడ్డను చంపేశాడు రా దేవుడు. ఓర్ దుర్మార్గుడా, నా బిడ్డను పొట్టలు పెట్టుకున్నావు కదా నువ్వు. డాక్టర్ నర్సమ్మ త్వరగా రండి, ఈ దుర్మార్గుడు నా బిడ్డను పొట్టలు పెట్టుకున్నాడు. అమ్మ గీత, అయ్యో నా తమ్ముడికి మమ్మల్కి ఏం చెప్పుకొని నేను నా దగ్గర వదిలేసిపోయారు. నీ మొహం మండ, నా బిడ్డను పొట్టలు పెట్టుకున్నావు కదరా నువ్వు. అమ్మ గీత ఆగు, దగ్గరకు వచ్చావంటే మర్యాద దక్కదు. డాక్టర్ గారు వీడు నా బిడ్డ చెయ్యి నరికేశాడు. ఎంత రక్తం పోయిందో చూడండి డాక్టర్ గారు. నా బిడ్డని కాపాడండి డాక్టర్ గారు. మై గాడ్ సిస్టర్, వెంటనే బ్లడ్ ఏర్పాటు చేయండి. సర్జరీ కూడా ఇమీడియట్ అరేంజ్మెంట్ చేయండి. కమాన్, వెరీ అర్జెంట్. ఇలా అయింది తల్లి, వీడి కళ్ళు నీ మీద పడ్డాయేమిటే అమ్మా. డాక్టర్ ఏం పర్లేదుగా? ఎలా చెప్పమంటారండి? మీరే చూసారు ఎంత బ్లడ్ పోయిందో. ముందు మీరు బయటకు వెళ్ళండి. లెట్ మీ డూ మై డ్యూటీ ప్లీజ్. ఓర్ నాయనో, ఇంతలా బలు తీసుకుంటావు అనుకోలేదురా భగవంతుడా. అమ్మో నా మేనగోడలో. అయ్యయ్యో, ఒరే తమ్ముడు త్వరగా వస్తే బాగుండు. ఏమిటో ఏమీ తోచడం లేదు. ఒరే తమ్ముడు, ఆ
అయిపోయిందిరా, సర్వనాశనం అయిపోయింది. ఏంటక్క ఏమైంది? అమ్మాయికి ఎలా ఉంది? చెయ్యి కోసుందిరా, నరం తెగి ఒంట్లో ఒక్క చుక్క నెత్తురు కూడా లేకుండా పోయింది. అసలే నిద్ర మాత్రలు మిగింది, ఇప్పుడు ఇదొకటి చేసుకుంది. ఎందుకండి మళ్ళీ ఏమైంది? మీరు ఇక్కడే ఉన్నారుగా. నేను అలా బాత్రూంలోకి వెళ్ళొచ్చేటప్పటికి ఆ వెధవ దాన్ని ఏదో చేశాడ్రా. ఈ విషయంలో ఎంత పని జరిగిందిరా దేవుడా. ఇప్పుడు గీతకి ఏమన్నా అయితే మనల్ని కాపాడేది ఎవర్రా తమ్ముడు? ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? అది చస్తే కానీ నీకు మనసు ఎంతగా ఉండదా? ఎందుకు ఇలా పగబట్టి దాని జీవితాన్ని నాశనం చేస్తున్నావురా? చెప్పు, చెప్పరా, చెప్పు, చెప్పరా, చెప్పు. ఎందుకు బాబు ఇలా పగబెట్టావు? నీకు కావాల్సింది విడాకులు అంతే కదా. అవి నీకు గీత బతికున్నా వస్తాయి కదా. అది తప్పే చేసుండొచ్చు, పొరపాటు చేసుండొచ్చు. అంత మాత్రాన చంపుతావా? దాన్ని ప్రాణాలతో ఉండని బాబు. మా కూతుర్ని మాకు దక్కించు. అది ఇంకా నీ ఊసెత్తకుండా మేం జాగ్రత్త పడతాం. దాన్ని వదిలే బాబు. వీణ్ణంటే బతిమలాడేది? రేయ్, నా కూతురికి ఏమన్నా అయిందో అప్పుడు చెప్తా. మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు. గీత ఆత్మహత్య ప్రయత్నానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. నీలాగే నేను అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. దయచేసి నమ్మండి. ఒరే తమ్ముడు, ఇదిగోరా గీత రాసిన ఉత్తరం. దీనికి అంతటికీ కారణం ఇదిగో ఈ దౌర్భాగ్యుడు అని రాసినందులో. జీవితం మీద విరక్తితో ఆత్మహత్య చేసుకుంటున్నాను. అందుకు మూల కారణం నా భర్త చంద్రశేఖర్. ఇట్లు గీత. దీనికేమంటావురా? ఏం సమాధానం చెప్తావు? ఇంకా చూస్తూ నిల్చుంటావేంట్రా? పోలీసులకు ఫోన్ చేయక. ఏమ్మా ఏంటి అరుపులు? ఇది హాస్పిటల్ అనుకుంటున్నారా, మార్కెట్ అనుకుంటున్నారా? మిస్టర్ విశ్వప్రసాద్, ప్లీజ్ కమ్. ఎలా ఉంది డాక్టర్? ఎలా ఉండడం ఏంటంటే చాలా రక్తం పోయింది. స్లీపింగ్ పిల్స్ విషయంలో డోస్ తక్కువ కాబట్టి కేసు దాకా వెళ్లకుండా ఏదో మేనేజ్ చేశాం. ఇప్పుడు కేసు చాలా క్రిటికల్గా ఉంది. ఏం జరిగినా ముందు లోపలికి నేను వెళ్తానండి. ఏం జరిగినా నాకు సంబంధం లేదని, అంతా మీ ప్రమేయంతోనే జరిగిందని రాసి సంతకం పెట్టండి. ప్లీజ్ రాసి సంతకం పెట్టండి. Sister, Yes, doctor. contact the blood bank immediately. Ask for O positive blood. డాక్టర్ గారు, నాది ఓ పాజిటివ్ని. నేను ఇవ్వచ్చా? Why not? Sister, వాడు బ్లడ్ ఇస్తారట, అరేంజ్మెంట్ చేయండి. ఓకే డాక్టర్. నువ్వెందుకమ్మా? మేము ఉన్నాంగా. ఏం మాట పిన్ని ఇది? నాకు ఈ రక్తం ఎక్కడిది? గీత మీరు పోషించింది కదా. అలా స్తంభాలా నిలబడతావేమిట్రా? ముందు వీడి మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వు. బాబాయ్, అది ఇప్పుడు అవసరమా? ముందు గీత సంగతి ఆలోచించండి. అనవసరమైన విషయాల గురించి మీరు బయటికి వెళ్తే అవసరమైనప్పుడు గీత దగ్గరుండకుండా పోతారు. అది మర్చిపోండి. నేను ఇప్పుడే వస్తాను. పిన్ని, బాబాయ్ని చూస్తూ ఉండు.
మీ బ్లడ్ శాంపిల్ తీసుకోవాలి.